అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పనులు త్వరితగతిన సాగుతున్నాయని మంత్రి తెలిపారు. మార్చి చివరి నాటికి అధికారుల గృహాలు అందుబాటులోకి వస్తాయని అంటున్న మంత్రి నారాయణతో మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫేస్ టు ఫేస్. అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ని మంత్రి నారాయణ పరిశీలించారు. అసలు ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా ఆయన మాటలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతాయి? అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ టేకప్ అయినాయో చాలా వేగవంతంగా జరుగుతున్నాయండి. అటు ట్రంక్ రోడ్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ అయినా, 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ అయినా, అదేవిధంగా అధికార భవనాలు 4026 అయినా ఎంతో వేగవంతంగా, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్ కావచ్చు, లేదా అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వాటిలన్నింటినీ యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఇవాళ ఏదైతే షాప్ ఉంచి వాళ్ళు అధికారులకు బిల్డింగ్లు కడుతున్నారు అవి యాక్చువల్గా ఇన్స్పెక్ట్ చేసాము. వీటిలో చాలా వరకు ఇన్సైడ్ ఫ్లోరింగ్లు అయిపోయినాయి, అదేవిధంగా అవుట్ సైడ్ పెయింటింగ్ కూడా అయిపోయింది, అదేవిధంగా ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. అది కాకుండా ఈ సరౌండింగ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ టేకప్ చేశారు. అది కూడా యాక్చువల్గా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. సార్, ఓవరాల్గా ఏదైతే ఇక్కడ ఉద్యోగస్తులకు సంబంధించి నిర్మిస్తున్నటువంటి ఈ గృహాలు అవుతున్నాయి, ఇన్ని అందుబాటులో రాబోతున్నాయి అంటే మా టార్గెట్ ప్రకారం అయితే మార్చి ఎండింగ్ లోపల ఒక 3500 కంప్లీట్ చేయాలని, మిగతా ఏప్రిల్ మేలో అదే విధంగా జరుగుతుంది. అయితే ఏప్రిల్ ఎండింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ కావాలని ఆదేశించడం జరిగింది. వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఎలాంటి రెస్పాన్స్? రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి అధికారులు ఈ మధ్య రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు ఇచ్చారు. వాళ్ళని యాక్చువల్గా ఇంకా ప్లేస్మెంట్ చేయలేదు. ప్లేస్మెంట్ చేసి దాని మీద టేకప్ పెడతారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉద్యోగస్తుల గృహాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ని మంత్రి నారాయణ పరిశీలించారు. అసలు ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా ఆయన మాటలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతాయి? అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ టేకప్ అయినాయో చాలా వేగవంతంగా జరుగుతున్నాయండి. అటు ట్రంక్ రోడ్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ అయినా, 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ అయినా, అదేవిధంగా అధికార భవనాలు 4026 అయినా ఎంతో వేగవంతంగా, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్ కావచ్చు, లేదా అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వాటిలన్నింటినీ యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఇవాళ ఏదైతే షాప్ ఉంచి వాళ్ళు అధికారులకు బిల్డింగ్లు కడుతున్నారు అవి యాక్చువల్గా ఇన్స్పెక్ట్ చేసాము. వీటిలో చాలా వరకు ఇన్సైడ్ ఫ్లోరింగ్లు అయిపోయినాయి, అదేవిధంగా అవుట్ సైడ్ పెయింటింగ్ కూడా అయిపోయింది, అదేవిధంగా ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. అది కాకుండా ఈ సరౌండింగ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ టేకప్ చేశారు. అది కూడా యాక్చువల్గా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. సార్, ఓవరాల్గా ఏదైతే ఇక్కడ ఉద్యోగస్తులకు సంబంధించి నిర్మిస్తున్నటువంటి ఈ గృహాలు అవుతున్నాయి, ఇన్ని అందుబాటులో రాబోతున్నాయి అంటే మా టార్గెట్ ప్రకారం అయితే మార్చి ఎండింగ్ లోపల ఒక 3500 కంప్లీట్ చేయాలని, మిగతా ఏప్రిల్ మేలో అదే విధంగా జరుగుతుంది. అయితే ఏప్రిల్ ఎండింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ కావాలని ఆదేశించడం జరిగింది. వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఎలాంటి రెస్పాన్స్? రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి అధికారులు ఈ మధ్య రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు ఇచ్చారు. వాళ్ళని యాక్చువల్గా ఇంకా ప్లేస్మెంట్ చేయలేదు. ప్లేస్మెంట్ చేసి దాని మీద టేకప్ పెడతారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉద్యోగస్తుల గృహాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్